ఆశ్రయ దుర్గం మీద ఆయనను ఎక్కించు. అబ్బా చాలు చాలు. ఆశ్రయ దుర్గమైన నన్ను ఆయన ఎక్కించును. నువ్వు స్థితి నీది కొంచెం ఉండదంట. నేనేం చేస్తా, ఆశ్రయ దుర్గం మీద కూర్చోబెడతాడు. ఎవరిని కూర్చోబెడతాడు ఆశ్రయ దుర్గం మీద అని అంటే, ఆయన ఆశ్రయ దుర్గంగా చేసుకున్న వారికే సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఆశ్రయ దుర్గముగా ఆయన ఎవరైతే చేసుకుంటారో నేను వారిని ఎక్కించేదను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆశ్రయ దుర్గం మీద ఆయన ఎక్కించును అంటే దేవుణ్ణి ఆశ్రయించేవారు బైబిల్ చెప్పినట్లుగా తల ఎత్తుకుని వారుగా దేవుడు తప్పకుండా చేస్తాడు. తల ఎత్తుకుని వారుగా చేసేవారే క్రీస్తు కొరకు నిలబడేవారు. ఈ సగసగ విశ్వాసం నిలబడటానికి అరుదుగా వారు నిలబడలేరు. వాస్తవానికి వారి తలలు ఎప్పుడు ఏమైపోతున్నాయి, కింద కొంచెం వెళ్ళిపోతున్నారు. సంపూర్ణంగా దేవుని కొరకు ఎత్తే తల ఎత్తే మనసు కూడా వారికి లేని పరిస్థితి. మనసారా దేవుని చూడలేని పరిస్థితిలో ప్రజలు ఉండిపోయారు ప్రస్తుత కాలంలో. అది అరుదుగా కొందరు మాత్రమే. కానీ ఆశ్రయ దుర్గమైన దేవుడి మాట నీలో ఉండగలిగితే అని అంటున్నాడు, నీ తల ఎత్తువాడును నేనే, ఎత్తైన కొండ మీద కూర్చోబెట్టువాడు కూడా సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ ఆశ్రయ అంటే హృదయంలో దేవునికి ఆశ్రయ దుర్గంగా ఉన్నప్పుడు ఎత్తైన స్థాయిని తప్పకుండా ఆయన ఎక్కిస్తాడు. నీ కొరకు పరిస్థితులు సరళం చేస్తాడు. నీకున్న స్థితిగతులన్నీ దేవుడు మార్చివేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.